అన్నయ్య అనేది నాకు అవసరం. నా ఫ్యామిలీ జోలికి వచ్చాడు, చంపేశాను. అఫ్ కోర్స్ ఇట్స్ బ్రూటల్ డెత్. డెడ్ బాడీ చూడడం అవాయిడ్ చేయాల్సింది. నన్ను చంపగలవేమో, కానీ నా ప్రాణం తీరేవు. అర్థం కాలేదేంట్రా? నా ఫ్యామిలీ నా ప్రాణం. నా ఫ్యామిలీ సేఫ్ గా ఉంటే నా ప్రాణం ఆశిస్తున్నట్టేగా. చంపేరా, సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ సంతోషంగా పోతా. కమ్ ఆన్, షూట్ మీ రైట్ హియర్. కమ్ ఆన్, షూట్ మీ ఆన్ మై ఫోర్హెడ్. కమ్ ఆన్, ప్రెస్ ద ట్రిగ్గర్. ప్రెస్. ఓ షిట్, ఇట్స్ లాక్డ్. నీకా సాటిస్ఫాక్షన్ నేనివ్వను. నీ కళ్ళ ముందే నీ ఫ్యామిలీని చంపుతాను. సేవ్ చేయలేకపోయానన్నా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న నిన్ను అప్పుడు చంపుతాను. ఆ చావులు చూసి శివరవుతున్న వాళ్లను లాస్ట్ లో దారుణంగా చంపుతాను. ఇది నీ స్క్రిప్ట్, కానీ దేవుడు రాసిన స్క్రిప్ట్ వేరే ఉంది. అందుకే డైలాగ్స్ డిలే చేస్తున్నావు. ఐ ఫీలింగ్ స్లీపీ. రే గోపి, టెల్ మీ, ఐమ్ లిజనింగ్. నీ డెత్ సింపుల్ గా ఉండదు, టార్చరస్ గా ఉంటుంది. చిన్నప్పుడే మా పిన్ని చేతిలో టార్చర్ కి ట్రైనింగ్ తీసుకున్నానరా. నా వీపు మీద ఉన్న పులి చారలు కాదు, మా అబ్బు బకెట్ హీటర్ తో పెట్టిన వాతలు.